గారు మీకు ఈ బడ్జెట్ స్పీచ్ చూసినప్పుడు కానీ ఆ తర్వాత వస్తున్న రియాక్షన్స్ అప్డేట్స్ చూస్తున్నప్పుడు కానీ ఓవరాల్ గా ఎట్ ఎ గ్లాన్స్ మీకు బడ్జెట్ మీద ఇనిషియల్ రియాక్షన్ ఏంటి అసలు? సో బ్రాడ్లీ అండి ఇది ఒక మంచి బడ్జెట్, 360 యాంగిల్స్ చూసుకున్నారు. కన్స్యూమరిజం మస్ట్ గ్రో, సో మోర్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్, అది తప్పక చేశారు. ప్రతి ఒక్క సెక్టర్ ని దే ట్రై టు కవర్. అగ్రికల్చర్ ఇస్ వెల్ కవర్డ్, women have been focused on youth and job creation by looking at skilling and manufacturing. The big problem of jobs for youth has been focused. Additional credit availability for farmers, for women, for MSME, adoka mukyamaina bhagam, adi kuda baga address chesaru. Then future angles chustunte manufacturing, so new sectors like shipbuilding, unusual and important aspects like nuclear energy, అది చాలా ముఖ్యమైన భాగం. ఇంకోటి ఇన్నోవేషన్ రీసెర్చ్ కొరకు 10,000 crore allocation of that fund. సో ప్రతి ఒక్క ఏరియాని కొంచెం ఫ్యూచరిస్టిక్ గా చూసుకొని, డెస్పైట్ దిస్ ఆల్ దీస్ అలొకేషన్స్, ఫైనల్ ఫిస్కల్ డెఫిసిట్ ని కంట్రోల్ లో పెట్టుకుంటే దే మేనేజ్డ్ అ స్ట్రాంగ్ ఎకానమీ అన్నమాట. సో ఓవరాల్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ బడ్జెట్. సంగీత రెడ్డి గారు, చాలా మంది దీన్ని ఒక మిక్స్డ్ రియాక్షన్ వస్తుంది, కానీ ఇందులో మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా ఈ బడ్జెట్లో? ఫ్యూచర్ విషయంలో కానీ, లేకపోతే ఎకానమీని స్పీడ్గా తీసుకెళ్ళడానికి ఇప్పుడున్న వరల్డ్ కాంపిటీషన్లో మన ఎకానమీని సెట్ చేయడానికి తీసుకున్న డెసిషన్స్ కానీ, ఇట్లాంటివి ఏమైనా అట్రాక్ట్ చేసినవి ఏంటి? సో ముఖ్యమైన ఇది ఏంటంటే దే ఆర్ ఫ్యూచరిస్టిక్ గా చూసిన ఐడియాస్. తప్పకుండా చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ బూస్ట్ ముఖ్యమైనది, అండ్ స్కిల్లింగ్, బికాస్ ఏఐ ఈజ్ ఆల్సో గుడ్ అలొకేషన్. సో ఏఐని వాడుకుంటా మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా చేయాలా, ఏఐని ఇట్లా మంచిగా ట్రైనింగ్, మన యూత్ ని ట్రైనింగ్ చేసుకొని హౌ కెన్ వి యూజ్ ఏఐ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఫ్యూచర్. చాలా మంది భయపడుతున్నారు ఏఐ వల్ల మనకు జాబ్స్ తక్కువ అవుతాయని. ఈ బడ్జెట్ లో ఏఐని వాడుకొని మనకు జాబ్స్ ఎక్కువ ఎట్లా పెంచాలా, గ్లోబల్ కాంపిటెన్సీ సెంటర్ GCCs దాని మీద కూడా ఫోకస్ పెట్టుకున్నారు. సో ఓవరాల్ ఐ థింక్ దిస్ ఇస్ అ గుడ్ బడ్జెట్. బట్ ముఖ్యమైన విషయం ఏంటంటే మన సైడ్ లో చూసుకుంటే హెల్త్ కేర్ ఒక గుడ్ మెన్షన్ వచ్చింది. దీంట్లో 2-3 యాంగిల్స్ కొంచెం స్పెషల్ మెన్షన్స్. ఆఫ్ కోర్స్ increasing the number of medical college seats and medical doctors to be trained, 75,000 doctors extra in the next 5 years. అది చాలా significant step అండి. Across the world global healthcare shortage ఉండే ప్లేస్ లో ఇలాంటి ఒక స్టెప్ తీసుకునేది, that's an important, bold and continuing progressive step. ఇంకోటి యాక్చువల్లీ మన చైర్మన్ గారు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ తోని మాట్లాడుకొని ద పవర్ ఆఫ్ మెడికల్ వాల్యూ ట్రావెల్, ఇది యాక్చువల్ గా చూస్తే అండి ఇట్స్ అబౌట్ $150 to $200 billion సెక్టర్. ఈ సెక్టర్ లో మన ఇండియాకు ఒక మంచి అడ్వాంటేజ్ ఉంది. మన డాక్టర్స్ చాలా మంచి అవుట్కమ్స్, గుడ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఫార్మా సెక్టర్ కంపిటేటివ్ ఉన్నందువల్ల ద కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ 1/10 of global prices. ఇలా సిచ్యువేషన్ లో why can't we get more share of global value travel? So this concept of heal in India, Prime Minister garu chepparu. So this heal in India is a large potential for foreign exchange earning, for employment generation in India, and to set the future, because oka direct ga chuste you will have an X amount of earning, but for every medical value traveler వాళ్ళతోని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినాక ఒక 5-6 days, మేబీ సమ్ టైమ్స్ 10-15 days వేరే హోటళ్ళల్లో ఉంటారు. దేర్ ద ఫుడ్, స్మాల్ హాకర్స్ get benefited, and even larger hotels, and also the commerce, because వాళ్ళు షాపింగ్ కూడా వెళ్తారు. So this is a 1:4 or 1:5 ratio. Every dollar in medical value travel yields $5 in additional ancillary services. సో ఇలా ఒక మంచిది. ఆల్సో క్యాన్సర్ ట్రీట్మెంట్, క్యాన్సర్ చాలా పెరుగుతుంది. క్యాన్సర్ మీద ఒక మంచి ఫోకస్ పెట్టి నాట్ ఓన్లీ 36 drugs have become duty free, but also 200 centers for treatment
అది కూడా ఒక ముఖ్యమైన ఒక స్టెప్ తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఇక్కడ నేను మిమ్మల్ని కూడా నేను యాక్చువల్గా నేనే అడుగుదాం అనుకున్నాను. మీరే అది అఫ్ కోర్స్ మీరు యూఆర్ ఫ్రమ్ హెల్త్ సెక్టర్ కాబట్టి మిమ్మల్ని అది అట్రాక్ట్ చేసింది. నిజానికి కూడా అది గుడ్ స్టెప్ తీసుకున్నారు ప్రైమ్ మినిస్టర్ అండ్ హెల్త్ ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఏంటంటే క్యాన్సర్ డ్రగ్స్ని డ్యూటీ ఫ్రీ చేయడం కానీ, లేకపోతే ఈ సర్జికల్ ఎక్విప్మెంట్స్ మీద అవి తీసేయడం కానీ, కస్టమ్స్ తగ్గించడం కానీ, ఇటువంటివి కొంత హెల్త్ సెక్టర్కి బూస్ట్ ఇస్తున్నాయి. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్కి లేకపోతే సర్జరీస్కి అయ్యే ఈ ఖర్చులు పేషెంట్ మీద భారం తగ్గుతుందా, లేకపోతే హాస్పిటల్స్కి తగ్గి పేషెంట్లకు మాత్రం ఇప్పుడున్న రేట్లు అలాగే ఉంటాయా? అదేమన్నా క్లారిటీ ఇస్తారు? ఎందుకంటే యు ఆర్ ది ఎండి ఆఫ్ అపోలో హాస్పిటల్స్ అండ్ అపోలో హాస్పిటల్స్ ఇస్ వెరీ బిగ్ గ్రూప్ ఇన్ ఇండియా. లేదండి, తప్పకుండా ఎనీథింగ్ వేర్ ద కాస్ట్ డైరెక్ట్ ఇన్పుట్ కాస్ట్ కమ్స్ డౌన్, దట్ బెనిఫిట్ వి విల్ పాస్ ఆన్ టు ద పేషెంట్స్. అది డెఫినెట్ గా బెనిఫిట్ అవుతుందండి పేషెంట్స్ కు. ఇంకోటి ఈ బడ్జెట్ లో మెన్షన్ చేయలేదు కానీ కంటిన్యూస్ గా ఆయుష్మాన్ భారత్ వల్ల 53 crore people are covered by Ayushman Bharat, and this is of course lower socio-economic category. Mala 6 crore elderly people, adi irrespective of socio-economic. So any of your viewers, elderly people gani, if they are not having this insurance, please they must definitely take the health insurance, because you get 5 lakh benefit for everybody over 70 years of age, irrespective of socio-economic background. సో ఎల్డర్లీ కూడా ఒక మంచి స్కీమ్ ఉంది. అండ్ తప్పకుండా దిస్ ఇస్ వన్స్ ద వే హెల్త్ కేర్ ఇస్ మూవింగ్. బిఫోర్ ది 80s అండి, ఇండియన్స్ యూస్ టు గో అబ్రాడ్ ఫర్ ట్రీట్మెంట్. 80s to now, Indians, we have full capacity to treat in India, and not only that, now we are attracting international patients to come to India. సో ఇండియా ఇస్ హెల్త్ కేర్. ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మనం అది ఆ పరిస్థితి చూస్తామా? వేరే కంట్రీస్ నుంచి మన ఇండియాకి ఇప్పుడు మనం ఎలాగైతే క్యాన్సర్ కోసమో ఇంకో దానికోసమో అమెరికా తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి కొంచెం డబ్బున్న వాళ్ళు, అలా వేరే కంట్రీస్ నుంచి ఇండియాకి పేషెంట్స్ని తీసుకొచ్చే ఆ డేస్ మనం చూడగలుగుతామా? ఇప్పుడు కూడా చూస్తున్నారండి. 10% of our revenue is coming from international patients, but ఇది నాట్ జస్ట్ 10%, ఇది 30-40% అయ్యే అవకాశం ఉంది. తప్పకుండా ఇప్పుడు వచ్చే నంబర్స్ అయితే తప్పక డబుల్ అవుతాయి. అండ్ దిస్ ఈస్ ద కరెక్ట్ థింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే ఇండియన్ హెల్త్ కేర్ ఇస్ వెరీ గుడ్ అండి. చాలా మందికి తెలుసు, వెన్ దే ద వెయిటింగ్ లిస్ట్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ యూకే, ఆల్ ద other problems which are happening. So unless you are highly affording, US ku pote chaala it's very very expensive. So తప్పకుండా ఇండియా అయితే అక్కడ ట్రీట్ చేసేది కూడా మన డాక్టర్లే విచిత్రంగా. అది కరెక్ట్ గా బాగా చెప్పారు మీరు. కూడా మన డాక్టర్లే ఇప్పుడు మన నర్సులను కూడా పంపించమంటున్నారు. They have a nursing shortage also. So why don't we bring those patients here and the whole economy can benefit. So our scheme వచ్చి Heal in India, చాలా this thing will put us on the map as a healer of the world అండి. హీల్ ఇండియా కాన్సెప్ట్ చాలా బాగుందండి. హెల్త్ టూరిజం పేరుతో తీసుకొచ్చిన హీల్ ఇండియా అనేది ఇట్ ఈస్ గుడ్, నో డౌట్. అయితే ఇక్కడ ఒక ఫైనల్ క్వశ్చన్ సంగీత రెడ్డి గారు, మీరు హెల్త్ సెక్టర్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి నాకు బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే క్యాన్సర్ డ్రగ్స్ మీద డ్యూటీ ఫ్రీ చేస్తున్నామని ఫైనాన్స్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు కదా. నేను ఒక 4 days బ్యాక్ హైదరాబాద్లోనే ఒక ఫ్రెండ్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక న్యూస్ కాదు, ఒక ఫ్యాక్ట్ నేను విన్నాను, చూశాను కూడా. ఏంటంటే ఒక హాస్పిటల్లో క్యాన్సర్ కోసం వాడే రేడియేషన్ టాబ్లెట్ 2 lakhs 1 టాబ్లెట్. ఆ పర్టికులర్ పేషెంట్కి రోజుకి 8 టాబ్లెట్లు వాడాలంట. అంటే 16 lakhs per day, 1 month వాడాలట, 30 days వాడాలంట. అంటే నియర్లీ 5 crores. ఇప్పుడు ఇటువంటి ఏమైనా తగ్గే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ స్టేట్మెంట్, ఈ అనౌన్స్మెంట్తో కానీ అలొకేషన్స్ చెప్పారు ఫైనాన్స్ బడ్జెట్లో, ఇటువంటి ఏమైనా కాస్త రిలీఫ్ ఇస్తాయా? సో తప్పకుండా రిలీఫ్ ఇస్తాయండి. దిస్ మస్ట్ బి అ వెరీ రేర్ కేస్. నేను ఇలా ఎవ్రీ డే దిస్ కైండ్ ఆఫ్ కాస్ట్ నేను వినలేదు. ఇట్ మస్ట్ బి అ వెరీ రేర్ కేస్. అండ్ తప్పకుండా దిస్ మస్ట్ బి ఇన్ ద లిస్ట్ ఆఫ్ ది డ్యూటీ ఎగ్జామ్షన్ లిస్ట్. సో నేను రిపీట్ చేస్తున్నాను, ఒకసారి డ్యూటీ లేకుంటే ఇన్పుట్ కాస్ట్ ఆర్ ఎంఆర్పి, ద హాస్పిటల్ మస్ట్ చార్జ్ ఓన్లీ ది ఎంఆర్పి. ఓకే. సో the MRP will come down and you have every right to check the MRP price. Okay.
రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సంగీత రెడ్డి గారు, మీరు మాతో Thank you అండి. ఈ Thank you, ఒపీనియన్ నమస్తే. మీ అభిప్రాయాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ.